ధోని ఫ్యాన్స్ కి కోహ్లీ ఫ్యాన్స్ కి యుద్ధం అది చూడడానికి క్రికెట్ అభిమానులు అందరూ సిద్ధం. ఈ సీజన్ ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ అయితే వచ్చేసింది. అదే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ లీగ్ మ్యాచ్ ని ఎవరు మర్చిపోగలరు? ఆ మ్యాచ్ తర్వాత ఇదే అనమాట సిఎస్కే ఆర్సీబీ తలపడటం. రివెంజ్ తీర్చుకోవడానికి సిఎస్కే ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు. అలాగే సెలబ్రేషన్లు మళ్ళీ ఒక రేంజ్ లో చేయడానికి ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఈ దిగ్గజ టీమ్స్ మధ్య యుద్ధం ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం అయితే ఈ రోజు అయితే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ ఆఫ్ ఐపీఎల్ 2025. ముందుగా ఈ మ్యాచ్ జరిగేది ఎక్కడంటే సిఎస్కే హోమ్ గ్రౌండ్ అయిన చపక్ స్టేడియం లో. ఈ పిచ్ బౌలర్లకు అయితే చాలా అనుకూలంగా అయితే ఉంటది. అందులోనూ స్పిన్ బౌలర్లకు అయితే ఎక్కడైతే పండగ అయితే చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో మంచి టెంపర్మెంట్ తో పేషెన్సీతో ఎవరైతే ఆడతారో వాళ్ళైతే ఖచ్చితంగా రన్స్ అయితే స్కోర్ చేస్తారు. ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క బౌలింగ్ ఎలాగుందో ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత బ్యాట్స్మెన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం సిఎస్కే బౌలింగ్ లైనప్ చూసుకుంటే ఈ బౌలింగ్ లైనప్ లో ముగ్గురు స్పిన్ బౌలర్లు అయితే ఉన్నారండి. నెంబర్ 1 రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 2 జడేజా, నెంబర్ 3 నూర్ అహ్మద్ అనమాట. ఈవేళ ముగ్గురిని కనుక ఆర్సీబీ బ్యాట్స్మెన్ సమర్థవంతంగా కనుక ఆడగలిగితే ఆర్సీబీ సగం మ్యాచ్ అయితే కొట్టేసినట్టే. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా చాలా క్వాలిటీ ఉన్న స్పిన్ బౌలర్లో. అందులో అశ్విన్ కి జడేజాకి అయితే ఈ చపక్ పిచ్ అయితే కొట్టిన పిండి అనే చెప్పాలి. నూర్ అహ్మద్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు అయితే తీసి మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు నుండి కూడా ఆర్సీబీ బ్యాట్స్మెన్లకి అయితే థ్రెట్ అయితే ఉంది. ఇంకా ఆర్సీబీ బౌలింగ్ లైనప్ లో స్పిన్నర్లు కనుక మనం చూసుకుంటే కృణాల్ పాండ్యా, సాయిష్ శర్మ, లివింగ్ స్టోన్ అనమాట. వీళ్ళ ముగ్గురులో సాయిష్ శర్మకి కృణాల్ పాండ్యాకి అయితే ఈ పిచ్ అయితే పండగ అని చెప్పాలి. అఫ్ కోర్స్ జడేజా, అశ్విన్ అంత ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళకైతే లేకపోవచ్చేమో గానీ ఖచ్చితంగా చపక్ పిచ్ అయితే అటు సిఎస్కే స్పిన్ బౌలర్లకే అట్ ద సేమ్ టైం ఆర్సీబీ స్పిన్నర్లకు కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక్కడ ఈ లైనప్ లో కృణాల్ పాండ్యా అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. సేమ్ లాస్ట్ మ్యాచ్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడో అలాంటి పర్ఫార్మెన్స్ ఆర్సీబీ వాళ్ళు అయితే కృణాల్ పాండ్యా నుంచి అయితే ఆశిస్తూ అయితే ఉంటారు. ఇంకా సాయిష్ శర్మ కూడా చాలా మంచి స్పిన్ బౌలర్. అట్ ద సేమ్ టైం లివింగ్ స్టోన్ కూడా చాలా మంచిగా అయితే బౌలింగ్ అయితే వేయగలరు. నేను అనుకునేది ఏంటంటే వీళ్ళ ముగ్గురుతో పాటు స్వప్నిల్ సింగ్ ని కనుక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా వీళ్ళు ఈ బౌలింగ్ లైనప్ లో కనుక యాడ్ చేస్తే ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ అయితే నాకైతే చాలా స్ట్రాంగ్ అయితే కనపడుతుంది. ఇంకా ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే హేజ్లీవుడ్, ఎస్టాయిల్ అనమాట. ఎస్టాయిల్ ని పక్కన పెడితే హేజ్లీవుడ్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఎందుకంటే ఈ పిచ్ లో హేజ్లీవుడ్ ఎక్కువగా డెక్కన్ అయితే హిట్ చేసి టెస్ట్ లెంత్ అయితే ఎక్కువగా వేస్తాడు కాబట్టి అదైతే చాలా కష్టంగా అయితే మారబోతుంది సిఎస్కే బ్యాట్స్మెన్ కి. ఇక్కడ స్పిన్నర్లతో పాటు హేజ్లీవుడ్ కూడా చాలా కీలకం అనమాట ఆర్సీబీకి. ఇంకా భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్ కూడా రెస్ట్ లో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ కి బదులుగా సలాం అయితే ఆడిచ్చారు. ఇక్కడ సలాం కి బదులుగా అదండి స్వప్నిల్ సింగ్ అయితే ఆడించాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా సిఎస్కే ఫాస్ట్ బౌలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే నాథన్ అలీ, శామ్ కరణ్, అలాగే ఖలీల్ అహ్మద్ అనమాట. ఖలీల్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్ లో ఇదే పిచ్ లో 3 వికెట్లు అయితే తీసుకుని మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇంకా శామ్ కరణ్, నాథన్ అలీస్ కూడా మంచి క్వాలిటీ ఉన్న బౌలర్లే. కానీ లాస్ట్ మ్యాచ్ లో అంత మంచి రిథమ్ లో అయితే నాకైతే కనపడలేదు. కానీ అట్ ఎనీ టైం వీళ్ళైతే కంబ్యాక్ అయితే ఇవ్వగలరు. మీరు లాస్ట్ మ్యాచ్ లో కనుక చూసుకుంటే ఈ పిచ్ లో స్పిన్ బౌలర్లకు అయితే చాలా బాగా హెల్ప్ అయితే ఉంది. కానీ ఫాస్ట్ బౌలర్లకు అయితే అంత ఇదిగా హెల్ప్ అయితే కనపడట్లేదు. మన మ్యాచ్ లో మీరు చూసుకుంటే అటు సిఎస్కే బ్యాట్స్మెన్ కావచ్చు, ఇటు ముంబై బ్యాట్స్మెన్ కావచ్చు, ఫాస్ట్ బౌలర్ల యొక్క బౌలింగ్ లోనే రన్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ లో కూడా బ్యాట్స్మెన్లు ఫాస్ట్ బౌలర్లను అయితే టార్గెట్ అయితే చేయబోతున్నారు. ఎవరైతే ఇక్కడ కరెక్ట్ లైన్ అండ్ లెంత్ లో వేస్తారో ఆ టీం అయితే ముందడుగులు అయితే ఉండబోతుంది. ఇంకా రెండు టీమ్స్ యొక్క బ్యాటింగ్ కనుక మనం చూసుకుంటే సిఎస్కే ఎక్కువగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అలాగే రచిన్ రవీంద్ర మీద అయితే ఎక్కువ డిపెండ్ అయితే అవ్వబోతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో మీరు చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ తప్పితే మిగతా ఎవరో కూడా అంత కంఫర్టబుల్ గా అయితే బ్యాటింగ్ అయితే చేయలేదు. అఫ్ కోర్స్ రచిన్ రవీంద్ర రన్స్ అయితే స్కోర్ చేయొచ్చేమో గానీ చాలా స్లో ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇంకా ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠి అలాగే శివం దూబే, జడేజా అయితే ఖచ్చితంగా మంచి ఫామ్ లోకి అయితే రావాల్సిందే. వీళ్ళ 5 పైన సిఎస్కే బ్యాటింగ్ లైనప్ అయితే ఆధారపడి ఉంది. ఇంకా వీళ్ళ తర్వాత ధోని కావచ్చు, శామ్ కరణ్ కావచ్చు, వీళ్ళైతే లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడరు అనమాట. రావటం, కొట్టడం, వెళ్ళిపోవటం వాళ్ళ రోల్ అలాగే ఉంటది. ఇంకా మన మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ లాగా దీపక్ హూడా అయితే వచ్చాడు. ఈ విధంగా సిఎస్కే బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. బ్యాటింగ్ లో మీరు చూసుకుంటే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే అలాగే రవీంద్ర జడేజా వీళ్ళ 4 పైన సిఎస్కే బ్యాటింగ్ భారం మొత్తం ఉండబోతుంది. అలాగే బౌలింగ్ లో అశ్విన్, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నారు. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే వీళ్ళు చాలా అగ్రెసివ్ గా అయితే ఆడబోతున్నారు. ఫస్ట్ మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ లో కూడా
వీళ్ళ ఇంటెంట్ అయితే ఉండబోతుంది. కానీ ఈడెన్ గార్డెన్స్ పిచ్ కి చెపక్ పిచ్ కి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉండబోతుంది. ఫాస్ట్ బౌలర్లకి సేమ్ ఇంటెంట్ తో ఆడితే సరిపోద్ది, కానీ స్పిన్ బౌలర్లను అయితే చాలా ఖచ్చితంగా ఆచితూచి అయితే ఆడాల్సిందే. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ లో మీరు చూసుకుంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ అందరూ కూడా చాలా మంచి టచ్ లో అయితే కనపడ్డారు. ఈ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ లో వీళ్ళకి మెయిన్ బలం ఎవరంటే వీళ్ళ ఓపెనర్స్ అన్నమాట. మన కింగ్ విరాట్ కోహ్లీ కావచ్చు, లేకపోతే ఫిలిప్ సాల్ట్ కావచ్చు. లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళు అందించిన ఓపెనింగ్ స్టాండ్ వల్ల మ్యాచ్ చాలా ఈజీగా అయితే కొట్టేశారు. అదే రకమైన స్టార్ట్ అయితే వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. మన విరాట్ కోహ్లీకి పిచ్చితో అయితే సంబంధం ఉండదు, కానీ ఫిలిప్ సాల్ట్ కి అంత ఈజీగా ఉంటదని నేనైతే అనుకోవట్లేదు. ఫాస్ట్ బౌలర్లు అయితే ఓకే, కానీ స్పిన్ బౌలర్లు గనక ప్లేలోకి గనక వస్తే ఖచ్చితంగా సాల్ట్ ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వన్ డౌన్ లో పడిక్కల్ అయితే వస్తాడు, పడిక్కల్ తర్వాత పత్తిదార అయితే వస్తాడు. పడిక్కల్లా పత్తిదార అంటే వన్ డౌన్ లో పత్తిదార రావాలని నేనైతే అనుకుంటా. పడిక్కల్ అసలు టచ్ లోనే లేడు. ఈ మ్యాచ్ కనుక సరిగ్గా ఆడకపోతే టీమ్ లో నుంచి అయితే తీసేస్తారు కూడా. కానీ కెప్టెన్ పత్తిదార అయితే స్పిన్ బౌలింగ్ అయితే చాలా బాగా ఆడగలడు. చెన్నైలో ఉన్న స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పత్తిదార అయితే లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాల్సిందే. ఇంకా దాని తర్వాత వచ్చే లివింగ్ స్టోన్ కావచ్చు, జితేష్ శర్మ కావచ్చు, లేకపోతే టిమ్ డేవిడ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా హిట్టర్లే. వీళ్ళ ముగ్గురులో ఆర్సీబీకి ఈ మ్యాచ్ లో ఇంపార్టెంట్ ఎవరంటే ఖచ్చితంగా జితేష్ శర్మనే. ఎందుకంటే లివింగ్ స్టోన్ అలాగే టిమ్ డేవిడ్ మీద స్పిన్ బౌలింగ్ ఖచ్చితంగా జితేష్ శర్మనే బాగా ఆడతాడు. చపక్ లాంటి పిచ్ లో ఫారెన్ బ్యాటర్స్ కంటే మన ఇండియన్ బ్యాటర్స్ చాలా కీలకంగా అయితే మారతారు. కాబట్టి నేనైతే జితేష్ శర్మని అయితే పిక్ చేసుకున్నా. అలాగే జితేష్ శర్మతో పాటు కృణాల్ పాండ్యా కూడా చాలా హ్యాండీగా అయితే ఉండబోతున్నాడు. ఈ విధంగా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ లో విరాట్ కోహ్లీ కావచ్చు, జితేష్ శర్మ కావచ్చు, అలాగే కెప్టెన్ పత్తిదార్ కావచ్చు చాలా కీలకంగా అయితే మారబోతున్నారు. వీళ్ళతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే పడిక్కల్ కూడా చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఎందుకంటే పడిక్కల్ అనేవాడు స్పిన్ బౌలింగ్ చాలా బాగా ఆడగలడు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా, సాయి శర్మ, హేజ్లీవుడ్ అయితే ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే చాలా ఇంపార్టెంట్ గా అయితే ఉండబోతున్నారు. ఈ విధంగా అటు సిఎస్కే కావచ్చు, ఇటు ఆర్సీబీ కావచ్చు నాకైతే సమానంగా అయితే కనబడుతున్నాయి. బౌలింగ్ లో అయితే ఖచ్చితంగా సిఎస్కే అయితే ఎడ్జ్ అయితే ఉంది, అలాగే బ్యాటింగ్ లో అయితే ఆర్సీబీకి అయితే ఎడ్జ్ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫుల్ టైట్ మ్యాచ్ అయితే మనం అయితే చూడబోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, పవర్ ప్లే అయిన తర్వాత రన్స్ అయితే అంత ఈజీగా అయితే రావు. ఎవరైతే పేషెన్సీతో ఓపికతో అయితే ఆడతారో వాళ్ళే ఈ మ్యాచ్ అయితే గెలుస్తారు. సరే, మరి లాస్ట్ టైం మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్